హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఛానల్లో అదే మా కిచెన్లో మా సుంతక్కు ఉందనమాట. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. నిన్న తెల్లవారుజామున అయితే షూటింగ్ అయితే వచ్చాము. నిన్న షూటింగ్ వెళ్ళాము. ఈ రోజు లేదు యోధాకి. దీవెన్ బాబాను ఉమా వెళ్ళారన్నమాట షూటింగ్ కి వాడుకుంటే. మా దీవెన్ బాబుకు ఉంది షూటింగ్. వరుసగా థర్డ్ డే అనమాట. థర్డ్ డే కూడా ఉంది. ఉమా వెళ్ళింది ఈ రోజు కూడా. నాగపంచమి సీరియల్ చేస్తున్నారు వాళ్ళు. యువతకేమో నిన్న 12 అయింది. పాపం వాళ్ళకి లేట్ అయింది కొంచెం ప్యాకప్ అయ్యేలోపు. అందుకే ఇంకా ఈ రోజు లేదనమాట. ఇంకా ఇంత ఇప్పుడే లేచి అందరం, అంటే మేము ఎప్పుడో లేచినా నేను లేచా దీవెన్ బాబు వాళ్ళని షూటింగ్లో డ్రాప్ చేసి వచ్చేసిన. మా దీవెన ఇప్పుడే లేచి వచ్చింది. ఇంకా యువత పాప లేవలేదు. పాప నైట్ లేట్ అయిందిగా, అందుకనే. ఇంకా ఇప్పుడు మేము టిఫిన్ చేయడానికి టీ తాగేసినాం. టిఫిన్ చేయడానికి ఆల్రెడీ దోశ పిండి ఉంది. ఎక్కడ నిన్న మేము టీ చేసుకొని టీలో తిన్నాం కదా, నేను దీవెన. వీళ్ళ టీలో తినరు, వీళ్ళకి అలవాటు ఉండదు, వీళ్ళ అలవాటు లేదనమాట. అందుకని ఇంకా ఈరోజు చట్నీ సొంత ఉంది కదా, ఎట్లాగా ఉంది, టీ కూడా ఉంది. ఇక సొంత ఉంది కాబట్టి చట్నీ కూడా చేస్తుంది. మా సొంత చట్నీ బాగా చేస్తుంది, చాలా బాగుంటుంది. మా అమ్మ చేస్తుంది మా చట్నీ నాకు బాగా నచ్చుద్ది. మళ్ళీ తర్వాత నువ్వు చేసే మా ఉమా చట్నీ చేస్తుంది, కానీ నాకు ఎందుకో ఎప్పుడు అంత టేస్ట్ అనిపించదు. ఎప్పుడు అదే చెప్తా, టేస్ట్ అంత లేదు మా చట్నీ. పల్లీలను కొంచెం దోరగా ఎంచి నేను పచ్చిమిరపకాయలు కూడా నూనెలో మగ్గిస్తా. చేస్తుంది ఏమో తెలియదు. మీ ఇంట కానీ నువ్వు చేసినప్పుడు చట్నీ కోసం అప్పుడు వచ్చాను ఇక్కడ హైదరాబాద్ ఉండేప్పుడు. అవును, మళ్ళీ స్కూల్ పెడితే మళ్ళీ బిజీ అసలు. వీళ్ళకి స్కూల్ టైమింగ్స్ 6:30 వరకు ఉండదు కాబట్టి ఎటు వెళ్ళడానికి ఎటు రావడానికి కుదరట్లేదు. మెయిన్ పిల్లలు వాళ్ళ అటు ఇటు. ఇప్పుడైతే మాకు ఇక్కడ హైదరాబాద్ లో 4 వరకే. మా స్కూల్ ఎన్నింటి వరకు తెలియదు మా పిల్లలకి. యువత 10th కాబట్టి కొంచెం లేటే ఉంటుంది అది తెలిసి. ఇక ఈవినింగ్ వరకు ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఎగ్జామ్స్ టైంలో అయితే ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే నాకు ఫోన్ కూడా వస్తుంది. మన వీడియో స్టార్ట్ చేస్తే ఎప్పుడు ఫోన్ వస్తూనే ఉంటుంది. మీ ఫోన్ నా ఫోన్ అన్న వచ్చేది. ఓకే, ఇంకా మనం ఇప్పుడు టిఫిన్ అయితే రెడీ అవుతుంది. మనం కంటిన్యూ చేద్దాం వీడియో, చూసుకోండి. ఓకే, చట్నీ అయితే చేయడం అయిపోయింది. ఏదక్క ఇదేనా? ఇది చట్నీ ఇక్కడ ఉందా? దీంట్లో ఓకే, దోశ కూడా రెడీ అయిపోతుంది. మదీన చట్నీ టీ కావాలా? మా దీవెనకి టీ కావాలంట. టీలో తింటదంట మా దీవెన. టీలో ఇష్టం మా దీవెనకి. మా అమ్మ కూడా తింటది. లేదు, దాంతో నేను అదే చేసిన. అయిపోయింది, వస్తుంది. ఓకే, ఇప్పుడైతే ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా మళ్ళీ లంచ్కి 2 వైపులు వేయాలి. కొంతమంది ఒకవైపు కాలుస్తారు, నాకు అసలు ఇష్టం ఉండదు. బయట హోటల్లో తిన్నా నేను చెప్తా 2 వైపులు కాల్ చేయండి అంట. కొంతమంది ఒకవైపే కాల్స్తారు. మ్యాక్సిమం హోటల్లో 2 సార్లు కాల్చరు, ఒక సైడే కాల్ చేసి. అంటే పెద్దగా ఉంటుంది, అది వేడి ఎక్కువ వస్తుంది కదా. ఓకే, ఇంకా టిఫిన్ చేసేసి మళ్ళీ లంచ్కి ప్రిపేర్ చేయాలి ఇంకా. ఓకే, థ్యాంక్ యూ. చూస్తూ ఉండండి ఫుల్ వీడియోని. నాకేనా? నువ్వు తినరాదు, నేను వేసుకుంటలే. కానీ అవును, దీవెనకి ఇచ్చేయి, టీ తింటది. తీసుకుంటావా? ఇది మరి దీని చట్నీ ఉంది, వేరే ప్లేట్లు వేసుకుందిరా దోశ. అక్కడ నీళ్ళు ఉన్నాయి ప్లేట్స్ టబ్లో. ఆ చట్నీ ఆల్రెడీ వేసింది కాబట్టి టబ్లో ఉన్నాయి ప్లేట్స్ ఇక్కడ. తీసుకో, ఇది తీసుకో, దోశ తీసుకో ఫస్ట్. చిన్న దోశ. మా దీవెనకి పల్చగా కావాలి, రోస్ట్ కావాలి. మా నాన్నకు కూడా అంతే. చూపి తమ్ముడు చూపిస్తా అందరికి.
2 days విజయవంతమైన 2 days షూటింగ్. నిన్న ఇవాళ 2 days నేను వెళ్ళిందా నువ్వు బాగుంది, మీరు బాగుంది, బాగా చేసావు, నీ డ్రెస్సులు బాగున్నాయి దీవెన్. చూడలేదా? రేపు ఉందా దీవెన్? రేపు నాకు లేదుగా దీవెన్. రేపు నెల్లుండదు, రేపు బర్త్డే. బర్త్డే దీవెన్ కూడా బర్త్డే. ఇంటర్వ్యూ చేస్తున్నా. మంచిగా ఉంది. ఎండ కూడా తేమో కానీ దీవెన్ నాకు రేపు లేదు, నీకుంది. ఎల్లుండి ఉంది మళ్ళీ నాకు. రేపు కూడా లేదా? రేపు లేదు, ఎల్లుండి ఉంది. అవుట్ ఎల్లుండి ఉంది. నీకు మంచి బ్రేక్ వస్తున్నాయా? వీడి కోసం వచ్చింది అనుకుంటే వీడికి షూటింగ్ ఉంటుంది. వాడు ఉన్నప్పుడు నేను ఉండట్లేదు, నేను ఉన్నప్పుడు వాడు ఉండట్లేదు. బిజీ లైఫ్. నేను ఒక ఆర్టిస్ట్. అదే అంటుంది, మేమిద్దరం ఆర్టిస్టులు, షూటింగ్ ఆర్టిస్టులు. అయితే ఇది ఆర్టిస్ట్ అంట. మటన్ 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 మీకోసం. చికెన్ తిన్నా. బ్లాక్ టీ షర్ట్ నీకు బాగుంది. నేను వెళ్ళిపోనా? ఏమంటే వచ్చిన బండి మీద 10 నిమిషాలు. ఇక్కడే కదా మీరు షూటింగ్. స్నానం చేద్దురా. ఫ్రెష్ అప్. ఓకే అండి, మొత్తానికి అయితే మా దీవెన్ బాబు చేసిన సీరియల్ ప్రోమో వచ్చేసింది. స్టార్ మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది. ఎవరైనా అంటే ఇంకెవరైనా చూడాలనుకుంటే మాత్రం చూడొచ్చు. చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. కంగ్రాట్స్ చెప్పిన వాళ్ళందరికీ, విషెస్ చెప్పిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. ఇంకా ఈరోజు మళ్ళీ మా టిఫిన్ వచ్చేసి అందరికీ ఇష్టమైన ఫేవరెట్ ఉప్మా. మా సింతక్క ఈరోజు ఉప్మా చేసింది. తినాలి ఇంకా, అంటే చేసి పెట్టి చాలాసేపు అయింది. నేను తినాలా వద్దా, మనకి ఉప్మా అంటే చాలా కష్టం కదా తినడం. అందుకని చెప్పేసి అది పెట్టిన తిందామా వద్దా అని ఆలోచించుకుంటూ ఉన్నా. కాకపోతే తినాలి, తప్పదు. ఏదో ఒక టిఫిన్ చేయాలిగా. ఇక మా సుంతకి అయితే ఇప్పుడు ఊడుస్తుంది పాపం. అక్కడున్నా ఇక్కడున్నా మా సుంతకి పనే, ఎక్కడున్నా వర్క్. యాక్చువల్గా నేను పోతే ఉండేది కాదు అమ్మా, నాకు ఈ కొంచెం పని ఉంది. ఆ పని వల్ల నేను పోవట్లేదు షూటింగ్కి, లేకపోతే అసలు నేనే పోతా ఎప్పుడైనా. ఇంతవరకు పోలే పాపం మా అమ్మ. ఫస్ట్ టైం బాగానే పోతుంది. 3 డేస్ నుంచి పోతూనే ఉంది బాగానే. అంటే అందులో మాకు లొకేషన్ కూడా ఇక్కడ కొంచెం దగ్గరే, ఎక్కువసేపు జర్నీ ఏం లేదు, 10 minutes. ఇంకా నేను దింపేసి వస్తున్నాను కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. మనం వెహికల్స్లో వెళ్ళాలి, చాలా లాంగ్ వెళ్ళాలి, వచ్చేటప్పుడు లేట్ అవుతాయి, అన్నీ లేవు కాబట్టి మంచిగా ఈజీగా వెళ్తుంది. జర్నీస్ ఎక్కువసేపు లేవు కాబట్టి. ఓకేనండి, ఈ రోజు నుంచి అయితే మళ్ళీ చెప్తాను, ఈ రోజు నుంచి మా దీవెన్ బాబు చేసిన షూటు ఈ రోజు నుంచి టెలికాస్ట్ అవుతుంది. మరి ఎలా ఉంటుందా ఏంటని మేము కూడా ఫస్ట్ టైం చూడటం దీవెన్ బాబుని సీరియల్లో. అంటే ఇంతకుముందు మన ఈ జబర్దస్త్లో ఒకసారి చేసి కొన్ని ఎపిసోడ్స్ చేసిండు. తర్వాత చిన్నవి మన ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో వాటిలలో కూడా చేసిండు. ఆ నల్లిబొక్కల ఎపిసోడ్స్ చాలా బాగా చేసిండు. అందరూ చాలా, అసలు దీవెన్ బాబు క్యారెక్టర్ ఇంకా హైలైట్ ఉండేది. లాస్ట్ ట్విస్ట్లు ఉండేవి కదా, ఆ ట్విస్ట్లు చాలా బాగా ఎంజాయ్ చేశారు చాలా మంది. ఇంకా అది కానీ సీరియల్లో ఫస్ట్ టైం పెద్దగా కొంచెం టీవీలో చూడడము, అందరు చూడడము, స్టార్ మాలో రావడము, సీరియల్లో చేయడం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అంటే మాకు కూడా అంటే కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా మా దీవెన్ బాబుని చూడాలని. అందుకే పదే చెప్తున్నాను అనమాట. చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలామంది విష్ చేశారు. తప్పకుండా చూడండి. అంటే సీరియల్ అలవాటు ఉండి చూసేవాళ్ళు ఖచ్చితంగా చూడండి. యాక్చువల్గా చెప్పాలంటే నేనైతే ఇంతవరకు చూడలేదు ఆ సీరియల్. అదే మా సునీత బాగా చూసేదంట. సునీత, యోధ వీళ్ళు బాగా చూస్తారంట. వాళ్ళు డైలీ వాళ్ళు ఫ్యాన్స్ అనమాట సీరియల్కి. బాగా చూస్తారు సీరియల్, అన్ని బాగా చూస్తారు వీళ్ళు. వరుస పెట్టి చూస్తారు. ఇంకా మా టీవీ పెట్టేదంటే ఇంక అన్ని అయిపోయేదాకా
10-10:30 దాకా చూస్తూనే ఉంటారు. 10 వరకు 9:30 9 వరకు 9:30 వరకు చూస్తారంట. యాక్చువల్గా అసలు నేను చూడలే ఇంతవరకు ఏ సీరియల్లో చూడండి నేను. కాకపోతే ఇంక ఇప్పుడు చూడాలి, మా దీవెన్ బాబు వస్తుండగా ఖచ్చితంగా చూడాలి. ఇప్పటి నుంచి ఈవినింగ్ 6 o'clock వస్తుందంట. అంటే వీలుంటే కుదిరితే అంటే ఆ టైంకి ఉంటే మాత్రం ఖచ్చితంగా చూస్తాను. మీరు కూడా కుదిరితే వీలుంటే ఖచ్చితంగా చూడండి. మిస్ అయిన హాట్‌స్టార్లో కూడా వస్తుందంట సీరియల్. అంటే నేను ఎప్పుడైనా మిస్ అయితే నేను కూడా హాట్‌స్టార్లో మా సొంత కేక్ కూడా దాంట్లో చూస్తుందంట హాట్‌స్టార్లో. ఎవరైనా చూడాలనుకుంటే కూడా హాట్‌స్టార్లో చూడొచ్చు. మళ్ళీ మిస్ అయినా ఉంటే మాత్రం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈరోజు మరి ఇంకా కర్రీ చేయాలి. ఇంకా కర్రీ ఇంకా లేవలేదు మా దీవెన యోధాకి అసలు యాక్చువల్గా షూటింగ్ ఉండాలి ఈరోజు. కాకపోతే వాళ్ళకి ఒక చిన్న సెటప్ ఏదో చేస్తున్నారంట షూటింగ్కి, సీరియల్కి. అందుకని ఈరోజు కొంచెం డిలే అయింది. మళ్ళీ రేపు ఎల్లుండి ఇంకా వరుస పెట్టి ఉంటుంది అనమాట వాళ్ళకి కూడా షూటింగ్. మా దీవెన బాబుకి కంటిన్యూగా 4 days నుంచి జరుగుతుంది. ఇంకా ఉంటే రేపు కూడా ఉండొచ్చు ఒకరోజు ఈ షెడ్యూల్లో. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఇదనమాట ఈరోజు వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బాయ్.